ఇలవైకుంఠంలా విరాజిల్లే తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలో దర్శింపజేసేలా, తిరుమలను తరపించేలా సర్వహంగులతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపదముక్కులవాడు, వడ్డీకాసులవాడు, ఏడుకొండలవాడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సర్వహంగులతో నిర్మించడానికి ప్రభుత్వం నడుం కట్టింది. 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డుకి కృష్ణా కరకట్టకు మధ్య 25 ఎకరాలు కేటాయించి అప్పుడు 150 కోట్ల రూపాయల నిధులను టీటీడీ బోర్డు ఖర్చు పెట్టేలా ఏర్పాట్లు జరిగినాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్లను 36 కోట్లకు తగ్గించి దీంట్లో ఇవన్నీ అవసరం లేదని చెప్పి ఏదో మామూలు సీదాసాదా వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయాన్ని నిర్మాణం చేయించాడు. అయినా కూడా ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి చూడండి, వెంకటపాలెం దగ్గర ఉన్న శ్రీవారి దేవాలయంలో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. అంటే అది దేవుని యొక్క మహిమ. దేవుడిని ఆయన తక్కువ అంచనా వేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆనాడు 150 కోట్లు అన్నాడు. ఇప్పుడు 36 కోట్లతో నిర్మించిన దేవాలయానికి అదనంగా మరొక 185 కోట్లు వెచ్చించి తిరుమలని మైమరిపించేలా, ఇది మనం ఎక్కడున్నా వెంకటపాలెంలో ఉన్నామా తిరుమలలో ఉన్నామనే విధంగా సర్వహంగులు అక్కడ ఏమున్నాయో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ దేవదేవుని శ్రీవారి ఆలయం నిర్మాణం చేయబోతూ ఉన్నారు. అక్కడుండే సదుపాయాలు పూర్తిగా అన్నీ కూడా ఇక్కడ అమరావతిలో వెంకటపాలెంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కట్టిన దేవాలయానికి అదనంగా హంగులు సమకూరుస్తున్నారు. టీటీడీ బోర్డుకి ఆదేశాలు ఇచ్చారు. పనులు ప్రారంభమైనాయి, శరవేగంతో జరుగుతాయి. 1 సంవత్సర కాలంలో వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయం యొక్క రూపురేఖలు మారిపోయి మనము తిరుమలలో ఉన్నామా వెంకటపాలెంలో ఉన్నామని అనుమానం వచ్చేలా భక్తులు వాళ్ళు అటువంటి ఆ ప్రాప్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలగబోతూ ఉంది. ఏమేమి జరగబోతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీవారి ఆలయానికంటే, మొట్టమొదటిది భారీ ప్రాకారం నిర్మాణం చేయబోతున్నారు. 2 ప్రధాన ద్వారం వద్ద 7 అంతస్తులతో మహారాజ గోపురాన్ని నిర్మాణం చేస్తున్నారు. 3 దిక్కుల్లో 5 అంతస్తులతో గోపురాలు, 4 మాడవీధులు, 5 పుష్కరిణి, 6 స్వామివారికి నిత్య కైంకర్యాలు, 7 లోపల ప్రాకారానికి వెలుపల ప్రాకారం కూడా నిర్మాణం జరగబోతూ ఉంది. ఇక 8 వెలుపలి ప్రాకారానికి తూర్పున మహారాజ గోపురం, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో రాజగోపురం అక్కడ తీర్చిదిద్దబడుతూ ఉంది. 9 కళ్యాణోత్సవ ఉత్సవ మండపాలను 84 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. 10 అర్జిత సేవల మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రాధా మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి నిర్మాణం ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. 11 అన్నదానం కాంప్లెక్స్, అర్చకులకు సిబ్బందికి క్వార్టర్సు, రెస్ట్ హౌసు, భక్తులు వేచి ఉండటానికి వేచి ఉండే హాలు, 12 ధ్యాన మందిరం, 13 విద్యుత్ సబ్స్టేషన్,
సోలార్ పవర్ ప్లాంట్, సోలార్ లైటింగ్. తిరుమలలో ఏ విధంగా అయితే నిత్యాన్నదానం జరుగుతూ ఉందో వెంకటపాలెంలో కూడా అదే తరహాలో నిత్యాన్నదానం జరగాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు, ఆయన ఇంటి దైవం, ఆ చంద్రబాబు నాయుడిని కాపాడింది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారే. ఆ రోజుల్లో 2003లో అలిపిరి దగ్గర జరిగిన సంఘటన చూస్తే, ఆ ఫోటోలు చూపిస్తే, ఆ బాంబు దాడి చూస్తే ఎవరైనా ఈయన బతికి ఉండటం అసంభవం అంటారు. ఆయన్ని కాపాడింది శ్రీవారే. అప్పటికే అక్కడ స్విమ్స్ అనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని చక్కగా రూపుదిద్ది అన్ని అంగులతో ఏర్పాటు చేయించారు చంద్రబాబు నాయుడు. ఆ హాస్పిటల్ అక్కడ అభివృద్ధి చేసి ఉండబట్టే ఆ దేవుని యొక్క సంకల్పంతో ఆ రోజు జరిగిన సంఘటన, ఆయనకు తగిన గాయాలు చూస్తే ఎవరు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు సజీవంగా ఉంటారని ఎవరు ఊహించరు. అందువల్ల ఆనాటి నుంచి అపారమైన నమ్మకంతో, విశ్వాసంతో నన్ను కాపాడి మళ్ళీ తిరిగి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవదేవుడు, భగవంతుడు, శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తితో ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు, మనవడి పుట్టినరోజు సందర్భంగా నిత్యాన్నదానానికి ఇతోధికంగా విరాళం ఇవ్వటం, ఆలయ అభివృద్ధికి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా అక్కడ దైవ సంకీర్తనతో నిబద్ధత కలిగిన అధికారులను నియమిస్తూ పూర్తి విశ్వాసము కలిగిన వ్యక్తులను బోర్డు మెంబర్లుగా పెడుతూ ఆలయానికి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరు ప్రతిష్టలు వచ్చేలా ఆయన చర్యలు తీసుకోవటం అనేది విశేషం. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, భారతదేశంలో ప్రతి రాష్ట్ర రాజధానిలో మన శ్రీవారి దేవాలయం నిర్మాణం చేయాలని టీటీడీ బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. స్థలం ఆ ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తే ప్రతి రాష్ట్ర రాజధానిలో, రాజధానే కాదు ఇంకేదైనా నగరాల్లో ఎవరైనా అక్కడ పిలిచి అక్కడ స్థలం ఇచ్చి దేవాలయం కట్టమంటే కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఇతర దేశాలలో కూడా, అక్కడ కూడా ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా శ్రీవారి దేవాలయాలు నిర్మాణం చేయమని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు ఆదేశాలు ఇవ్వటం కూడా విశేషం. ఆ విధంగా శ్రీవారు ఇవన్నీ కూడా శ్రీవారి సంకల్పంతోనే ఆయనకి చంద్రబాబు నాయుడికి ప్రేరణ కల్పించి ఆయనే ఆ భగవంతుడే ఆయనకి కావలసిన సకల భోగాలను, సకల సౌకర్యాలను ఆయనే ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనుషులు మనమంతా నిమిత్త మాత్రం. చంద్రబాబు ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆయన దేవాలయాన్ని మళ్ళీ నేను వెంకటపాలెంలో తిరుమలలో ఏ విధంగా వైభవంగా నేనున్నానో అదే వైభవాన్ని వెంకటపాలెంలో కూడా కొనసాగాలని ఆ దైవ సంకల్పంతో ఈ దేవాలయము నభూతో నభవిష్యత్ అనే విధంగా రూపురేఖలే మారిపోతున్నాయి. ఎవరైనా కూడా విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, లేదు తెలంగాణ నుంచి వచ్చిన వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చినా వెంకటపాలెం దగ్గర ఉన్న శ్రీవారి దేవాలయంకి వెళ్ళండి, వారి ఆశీస్సులు తీసుకోండి. మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. శ్రీవారి యొక్క దీవెనలు, పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, సీట్ రాని వాళ్ళకి ఏది విద్యాసంస్థలో సీట్ రాని వారికి సీట్ వస్తుంది, అమెరికా వెళ్ళాలని ఆర్నిశలు కలలు కంటున్న వారికి అమెరికా వెళ్తారు, పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుడతారు. ఒకటేంటి, మీరు స్వామివారిని పూజించి మీ కోరికలు వారికి విన్నవించుకుంటే మీ సంకల్పం అన్నీ కూడా వాస్తవం అవుతుంది, నిజమవుతుంది, మీ కోరికలు ఫలిస్తాయి.